యోహాను సువార్తలో ఈ యొక్క అద్భుతం మనకు కనబడతా ఉంది. యోహాను సువార్తను మీరు గమనించినట్లయితే ద గాస్పెల్ ఆఫ్ జాన్ ప్రత్యేకమైనటువంటి సువార్త, ఒక ప్రత్యేకమైనటువంటి మరి రాసినటువంటి సువార్త. మిగతా సువార్తల వలె మత్తయి, మార్కు, లూకా వలె యోహాను ఉండదు. మత్తయి, మార్కు, లూకా అంతా కూడా యేసు ప్రభువుల వారు ఏం చేశారో అక్కడ మనకు కనబడతా ఉంది. ఓకే, కానీ యోహాను భక్తుడు యోహాను సువార్తను రాయడానికి కారణం ఏంటంటే ఆయన చాలా చక్కగా స్పష్టంగా తెలియపరుస్తాడు. ద రీజన్ హీ రోట్ జాన్, యోహాను సువార్తను రాయడానికి కారణం ఏంటంటే మనము యేసయ్య యందు విశ్వసించాలని. దట్ యూ షుడ్ బిలీవ్, నీవు నమ్మాలని, నీవు ఆయనను విశ్వసించాలి అని యేసు ప్రభుల వారి గురించి ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క యోహాను సువార్తను రాసి ఉన్నాడు. యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఓన్లీ 8 మిరకల్స్, కేవలం 8 అద్భుత కార్యాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఆ 8 అద్భుత కార్యాలలో 4 కేవలం యోహాను సువార్తకు పరిమితం మాత్రమే, మిగతా సువార్తలు మీకు కనిపించవు. 4 మిరకల్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ జాన్. అందులో ఈ మొదటి అద్భుతం యేసయ్య ఇది చేశాడు అని మరి యేసు ప్రభుల వారు అక్కడ మనకు కనపరుస్తా ఉన్నారు. అదేంటంటే నీటిని ద్రాక్షారసముగా చేయడం. హల్లెలూయా. సో ఇది మాత్రమే కాదు, మిగతా అద్భుతాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ద 8 మిరకల్స్ ఆఫ్ జీసస్. యోహాను సువార్తలో యేసయ్య చేసినటువంటి 8 అద్భుత కార్యాలు ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా మార్చడము, అధికారి యొక్క కుమారుడిని స్వస్థపరచడము, బెతెస్దా కోనేరు దగ్గర కుంటివారిని బాగు చేయడము, 5,000 మందికి మరి 5 రొట్టెలు 2 చేపలు, తర్వాత నీటి మీద నడవడము, గుడ్డివారిని స్వస్థపరచడము, లాజరును తిరిగి లేపడము, తర్వాత మరి అద్భుతంగా యేసు ప్రభువుల వారు తిరిగి లేచినప్పుడు చేపలంతా కూడా వారు పట్టారు. సుమారు ఐ థింక్ 200 ఆడ్ చేపలు వారు ఒకసారి పట్టినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ యొక్క 8 అద్భుత కార్యాలు మరి యోహాను రాస్తూ ఉన్నాడు. చివరి అధ్యాయములో మనం చూస్తే జాన్ చాప్టర్ 21 21వ అధ్యాయములో యొక్క ఆయన రాసినటువంటి మరి కారణం ఏంటో మనకు తెలియపరుస్తున్నాడు. 24వ వచనము, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఇతడు సాక్ష్యము సత్యమని ఎరుగును. కనుక యేసు యొక్క శిష్యుడు యోహాను రాసినటువంటి ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి యోహాను సువార్త మనకు కనబడతా ఉంది. ఇందులో మొదటి అద్భుతం యేసయ్య చేసినటువంటి ఫస్ట్ మిరకల్ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఆ సువార్తను మనం ఈ యొక్క 2వ అద్భుతాన్ని, ఈ యొక్క మొదటి అద్భుతాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక వివాహం అనేది కనబడతా ఉంది. ఎ మ్యారేజ్ సెలబ్రేషన్. హల్లెలూయా. వివాహం అంటే మనందరికీ ఇష్టం కదా. యూ విల్ గెట్ ఇన్విటేషన్స్. మనకి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి వివాహాలకు, మరి మనం వెళ్తూ ఉంటాం. సాధారణంగా వివాహ ఇన్విటేషన్ పొందుకున్నప్పుడు మన చక్కటి బట్టలు వేసుకొని సిద్ధపడి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళి మరి అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ని మనం కలిసి వారిని దీవించి మరి డిన్నర్ చేసేసి లేక లంచ్ చేసి మనం తిరిగి వస్తూ ఉంటాం. అయిపోతుంది, ఒక కొన్ని గంటల్లో జరిగిపోతుంది వివాహం పండుగలు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారి యొక్క కాలములో 7 దినములు అయ్యేది వివాహం. ఎన్ని దినాలు? 7 days. 7 దినములు జరిగేదనమాట. రీసెంట్గా సతీష్ కూడా వెళ్ళాడు వారి గ్రామానికి. వాళ్ళ దగ్గర కూడా వివాహం జరిగింది. అక్కడ కూడా 7 రోజులు అయినట్టుంది మనిషి. వీళ్ళు 7 రోజులు సెలబ్రేట్ చేసి వచ్చారు, 7 days సెలబ్రేట్ చేసి వచ్చారండి. సో అలాంటి సెలబ్రేషన్స్ అక్కడ కూడా జరిగేదనమాట. సో ఈ యొక్క ఊరు కానా అనేటువంటి గ్రామము గలిలియా యొక్క డిస్ట్రిక్ట్లో చిన్న పట్టణము కానాను. ఈరోజు కూడా కానాను అనేటువంటి పట్టణం ఉంది. దాన్ని ఏమంటారంటే కెఫెర్ ఖానా. కెఫెర్ ఖానా అనేటువంటి గ్రామము ఈరోజు కూడా ఇశ్రాయేలులో ఉన్నది. ఆ కెఫెర్ ఖానాలో యేసు ప్రభుల వారు ఎక్కడైతే మరి నీళ్లను ద్రాక్షారసంగా మార్చారో అక్కడ ఒక పెద్ద మందిరాన్ని, చర్చిని వారు కట్టి ఉన్నారు. ఈరోజు కూడా మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఏ స్థలంలో అయితే యేసయ్య ఈ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చాడో ఆ యొక్క స్థలాన్ని కూడా మీరు వీక్షించొచ్చని మీకు మరి
తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుల వారు పిలువబడ్డారు. సో యేసు ప్రభుల వారు కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది ఆయనకు కూడా. సో వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు కూడా తన శిష్యులతో పాటు కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ప్రియులారా, యేసు ప్రభుల వారు మరి పిలువబడినప్పుడు ఆయన ఖచ్చితంగా వచ్చి ఆ యొక్క విందులో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. బైబిల్లో మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ కానాను అనేటువంటి ఊర్లో నుండి కూడా నతనీయేలు అనేటువంటి ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన కానా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని ఒకసారి మనము క్షుణ్ణంగా మనం పరిశోధించి మనం చూడాలి. దీంట్లో ఉన్నటువంటి సత్యాలను మనము తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. సో మొదటి కొన్ని వచనాలు చదువుదాం. ఫస్ట్ 3 verses. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము చేసి రెండేసి. సో మొదటి వచనం ఏం చేస్తున్నామంటే, 3వ దినమందు గలిలియాలో కానాను అనేటువంటి ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లియు అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. హల్లెలూయా. యేసయ్య పిలిచినప్పుడు వస్తాడండి. హల్లెలూయా. ప్రియులారా, మనము యేసయ్యను మన యొక్క పరిస్థితుల్లోకి ఆయనను పిలవాలి. ఇఫ్ యూ డోంట్ కాల్, హీ వోంట్ కమ్. యేసయ్యలో ఉన్నటువంటి విశేషం, దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయనను పిలవకపోతే ఆయన రాడు. అన్లెస్ యూ ఇన్వైట్ హిమ్, అన్లెస్ యూ వెల్కమ్ హిమ్, నువ్వు ఆయనను ఆహ్వానించి ఆయన పిలిచినప్పుడు నీ పరిస్థితిలోకి ఆయన వస్తాడు. ఒకవేళ మరియా పరిస్థితిని యేసయ్యకు తెలియపరచకపోతే అద్భుతం జరిగేది కాదు. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ద్రాక్షారసం ఏమైంది? అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అది ఒక చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అక్కడ చాలా అవమానకరమైనటువంటి సమస్య. ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇంగ్లీష్ బైబిల్లో వైన్ అని ఉంది, కానీ మన కొంతమంది ఏమనుకుంటారంటే, వైన్ అంటే ఓహో మన షాపులో దొరికే వైన్ కాబట్టి బైబిల్లో వైన్ ఉంది, మనం కూడా ఏం చేయొచ్చు, వైన్ తాగొచ్చు అని తెలియనటువంటి వాళ్ళు ఉన్నారండి మన దగ్గర. సో అలాంటి మరి తప్పుడు ఆలోచన కలిగి ఉండకండి. ఎందుకంటే తెలుగు బైబిల్లో చాలా కరెక్ట్గా ఉంది. అదేంటంటే వైన్ కాదు, అదేంటిది ద్రాక్షరసం. ఓకే, దేవుడు ఒకవైపు తాగొద్దంటున్నాడు. మరి బైబిల్ ఏముంటుందంటే, సామెతల గ్రంథంలో చూస్తే యూ షుడ్ నాట్ డ్రింక్, మనం వైన్ తాగడానికి వీలు లేదు. ఎందుకంటే వైన్ తాగినప్పుడు ఏమవుతుందంట, మత్తులై మనము ఉంటాము అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కనుక ఆ యొక్క ద్రాక్షారసాన్ని యేసయ్య మరి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీ మేడ్ దిస్ వాటర్ ఇంటూ వైన్. యేసయ్యను పిలిచారు. యేసయ్య పిలిచినప్పుడు అక్కడికి వచ్చాడు. సమస్య వచ్చినప్పుడు యేసయ్య ఆ సమస్యలోకి ఎప్పుడు జోక్యం చేసుకుంటాడంటే, నువ్వు పిలిచినప్పుడే ఆ సమస్యలోకి ఆయన వస్తాడు. నువ్వు పిలిచినప్పుడు ఆ పరిస్థితిలోకి ఆయన అడుగు పెడతాడు. నువ్వు పిలిచినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన ముందుకు వస్తాడు. నువ్వు పిలవకుండా ఉంటే ఆయన రాడు. హల్లెలూయా. అందుకే ఈ 40 days ఫాస్టింగ్, అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు, అందుకే ఈ ప్రేయర్ మీటింగ్స్ అన్ని కూడా మనం పెడుతున్నాం. ఎందుకంటే వీఆర్ కాలింగ్ అపాన్ జీసస్. యేసయ్యను మనం పిలుస్తూ ఉన్నాం. యేసయ్య, నా పరిస్థితిలో నువ్వు రావాలి, ఈ సమస్యలో నువ్వు రావాలి తండ్రి, ఈ యొక్క పరిస్థితిలో నువ్వు జోక్యం చేసుకోవాలి ప్రభువా, ఈ పరిస్థితికి సమాధానం నాకు, జవాబు నాకు కావాలి అని మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, ద్రాక్షారసము లేదు, అయిపోయింది. ద్రాక్షారసం అయిపోవడం అంటే చాలా గొప్ప అవమానకరమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఇది మనకు అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కదా. మనకు కూడా తెలుసు, ఒకవేళ భోజనం అయిపోతే వివాహంలో మరి అవమానం కదండి. ఆ అవమానకరమైనటువంటి పరిస్థితి ఆ రోజు అక్కడ కూడా జరిగింది. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది. అవమానం వారికి.
చాలా మరి తలదించుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఆ రోజుల్లో అది ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి విషయం. ఆ యొక్క తలదించుకునేటువంటి సమయం వచ్చినప్పుడు మరియా వచ్చి యేసయ్య దగ్గరికి ఆ సమస్యను తీసుకొస్తా ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ప్రియులారా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కదా. దిస్ లైఫ్ ఈజ్ నాట్, జీవితం అనేది మరి అంత స్మూత్గా వెళ్ళేది ఏది కాదు. ఖచ్చితంగా జీవితంలో అందరూ కూడా ఏమి ఎదుర్కోవాలి? సమస్యలు ఎదుర్కోవాలి. హల్లెలూయా. శపితమైనటువంటి ఈ లోకము, శాపముతో ఉన్నటువంటి ఈ లోకము, పాపము ద్వారా శాపము వచ్చింది, శాపము ద్వారా మరణం వచ్చింది, రోగం వచ్చింది, శ్రమలు వచ్చాయి. ఇవన్నీ కూడా లోకములో ఖచ్చితంగా మనకు ఉంటాయి. హల్లెలూయా. అవి ఉంటాయి, కానీ వీటన్నిటిని జయించడానికి యేసయ్య మనకేమిస్తున్నాడు? శక్తినిస్తున్నాడు. యేసయ్య ఆ ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. మరి యేసయ్యను వారు పిలిచినప్పుడు, యేసయ్యతో ఆ మాటలు అన్నప్పుడు యేసయ్య ఆ సమస్యను పరిష్కరించడానికి సిద్ధపడిపోయాడు. ఆ సమస్య నుండి వారిని విడిపించడానికి యేసయ్య ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు అడిగారా యేసయ్యను, యేసయ్య నా సమస్యలో ప్రభువా మీరు జోక్యం చేసుకోవాలి, ఈ సమస్యను నీ సన్నిధికి తీసుకొస్తున్నాను, నన్ను దర్శించు ప్రభువా, ఈ సమస్యను నన్ను విడిపించు ప్రభువా అని మీరు ప్రార్థన చేశారా? ఆ సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ 2 పనులు చేసింది. మొదటి పని ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. సో వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ యూ నీడ్ టు గో టు ద రైట్ పర్సన్. సమస్య వచ్చినప్పుడు కరెక్ట్ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ కరెక్ట్ వ్యక్తి ఏం చేస్తాడంటే సమస్య యొక్క పరిష్కారాన్ని చేస్తాడు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీకు ఒక కరెక్ట్ ఏం ఎగ్జాంపుల్ నాకు ఇవ్వాలను. ఊపిరితిత్తుల్లో మీకు మరి సమస్య ఉందనుకోండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లంగ్స్, ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు కదా. జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో రాసి పంపించేస్తాడు. కానీ ఎవరైతే కరెక్ట్గా ఆ యొక్క సమస్యకు పరిష్కారం చేస్తాడో ఆ యొక్క డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. హల్లెలూయా. అలాగే యేసయ్య అన్ని డాక్టర్ల కంటే గొప్ప డాక్టర్. హల్లెలూయా. అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి దేవుడై ఉన్నాడు. సో యేసయ్య దగ్గరికి మరియా వెళ్ళింది. 2 పనులు చేసింది అన్నమాట మరియా. అందరూ చెప్పండి, 2 పనులు చేసింది. మొదటిది ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6 to 7. దేనిని గూర్చి చింతించకండి, ప్రతి విషయము, కొన్ని విషయాలలో కాదు, ప్రతి విషయములో కూడా ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా విన్నపాలను ఎవరికి తెలియపరచాలి? దేవునికి. ప్రతి విషయములో మనం ప్రతిదీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. యు బ్రింగ్ ఎవ్రీథింగ్ టు హిస్ నోటీస్. సమస్తము ఆయన దగ్గరికి నువ్వు తీసుకురావాలి. అంటే యేసయ్యకి తెలియదా? తెలుసు. అయినా సరే తన చిత్తం ఏంటంటే తన బిడ్డలు ఆయన దగ్గరికి రావాలి, సమస్తం ఆయన దగ్గరికి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా తీసుకొచ్చినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము నీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. ప్రియులారా, మరియా సమస్యను యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చినప్పుడు మరి యేసయ్య ఏమంటున్నాడో చూడండమ్మా. అక్కడ ఆమె ఏమన్నదో 5వ వచనములో యేసయ్యతో సేవకులతో అన్నటువంటి మాటలు చూడండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యు. ఆయన ఏదైతే మీకు చెప్తాడో ఆ పనిని మీరు చెయ్యండి. సో ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య ఏది చెప్తాడో అది మనము చెయ్యాలి. ఓకే, సమ్ టైమ్స్ హీ విల్ ఆస్క్ యూ టు డూ డిఫికల్ట్ థింగ్స్. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు, కష్టమైనటువంటి పనులు చేయమంటాడు, కానీ మనం ముందుకెళ్ళి చెయ్యాలి కదా, లోబడాలి.
కొన్నిసార్లు మరి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మరి గాయపరిచినట్లయితే ఆ సమస్యను ఏసై దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏసై ఏమంటాడు? క్షమించు, వదిలే అంటాడు. సో మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. ఒబే అండ్ డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ఆయన చెప్పినంతా కూడా మనము చేసినప్పుడు మనకు మన సమస్యకు పరిష్కారం అనేది ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక పిల్లారా, యేసయ్య దగ్గరికి వచ్చి నీ సమస్యను పంచుకున్నప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? వాట్ విల్ గాడ్ ఆస్క్ యూ టు డూ? యేసయ్య మిమ్మల్ని ఏం చేయమని చెప్తాడు? మొదటిగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీ భారమంతయు కూడా ఏం చేయాలి? ఆయన మీద నువ్వు మోపాలి. పుట్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ హిమ్. సమస్త భారమును యేసయ్య పైన మీరు మోపాలి. రెండవది ఏంటంటే పరిపూర్ణంగా ఆయనను విశ్వసించాలి. ఆయన దగ్గరికి రావాలి, భారమంతయు కూడా ఆయన పైన మోపాలి. మరి ఆయన దగ్గరికి రావాలి అంటే మరి మత్తయి సువార్త 11:28 కమ్ టు హిమ్, ఆయన దగ్గరికి రండి. తర్వాత 1 పేతురు 5:7 నీ భారమంతయు కూడా ఆయన మీద మోపండి. మూడవది ఆయన యందు విశ్వసించండి. నాలుగవది ఆయన ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో ఆ పనిని మీరు చెయ్యండి. కాబట్టి వి మస్ట్ లెర్న్. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్య స్వరము వినడము మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి సమస్యను చెప్పిన తర్వాత ఆయన మనతో మాట్లాడతాడు. ఆ సమస్య యొక్క పరిష్కారం ఆయన ఇస్తాడు. ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడో మనం గ్రహించాలి, ఎలా చెబుతూ ఉన్నాడో మనం గ్రహించాలి, ఎవరిని తీసుకొచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడో నువ్వు గ్రహించాలి, ఎవరి ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడో నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఆ యొక్క సమస్య యొక్క పరిష్కారం, ఆ సమస్య యొక్క సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హీ విల్ బ్రింగ్ సంబడి, ఎవరినైనా తీసుకొచ్చి మరి నీతో మాట్లాడతాడు, లేక మరి దైవజనుల ద్వారా మాట్లాడతాడు, లేదా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం బైబిల్లో నుండి కూడా నీకు చూపిస్తాడు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. హీఈస్ అ గాడ్ హూ స్పీక్స్ టు హిస్ పీపుల్. తన ప్రజలతో మాట్లాడేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో నాతోను కూడా మాట్లాడతాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, యేసయ్య నేను బలపరచడానికి, నీ సమస్య నుండి నేను విడిపించడానికి, నీకోసం అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తోంది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మనం చూద్దాం, ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 3వ దినమందు జరిగినటువంటి వివాహం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 3వ దినం అనేది ప్రాముఖ్యమైనది బైబిల్లో. 3వ దినం ఏం జరిగిందంటే యేసు ప్రభుల వారు తిరిగి లేచినటువంటి దినము. ద రెజరక్షన్ డే ఇస్ ద 3rd డే. 3వ దినము ఆయన తిరిగి లేచాడు. 3వ దినము మొదటి అద్భుతం జరిగింది. 3వ దినమున దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించాడు. కనుక ఇక్కడ ఒక సాదృశ్యముగా ఆ 3వ దినము మనకున్నది. 6వ వచనానికి వెళ్దాం. గమనించండి, ఎన్ని రాతి బాణాలు ఉన్నాయి? 6 అని చెప్పండి. 6. ఓకే, ద 6 స్టోన్ వాటర్ పాట్స్ అంటే 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. అందులో ఈ ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణాలు. ఈ యొక్క పెళ్లి వివాహములో అనేక పాత్రలు ఉండొచ్చండి. అక్కడ గిన్నెలు ఉండొచ్చు, పెద్ద పెద్ద డేక్షాలు ఉండొచ్చు, వండడానికి ఖాళీగా ఉండొచ్చు. కానీ యేసు ప్రభుల వారు ఎన్నుకున్నది ఏమెన్నుకున్నాడు? ఆయన ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఈ రాతి బాణాలు. అది దేని కొరకు వాడబడేవంట? అది యూదుడి యొక్క శుద్ధీకరణాచారము కొరకు అవి వాడబడేది. సో ప్రియులారా, గమనించండి, ఈ యొక్క రాతి బాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. మొదటి సత్యం ఏంటంటే రాతి బాణాలు శుద్ధీకరించబడడానికి వాడబడేది. ఆ రోజుల్లో యూదులు ప్రార్థించాలంటే, యూదులు మరి ఏ కార్యమైనా చేయాలంటే కూడా వారు ఏం చేసేవారు? మొట్టమొదటిగా కాళ్ళు, చేతులు, ఈ యొక్క చెవులు, మరి హ్యాండ్స్ అంతా కూడా క్లీన్ చేసుకొని లోపలికి వచ్చేవారు. సో దాని ద్వారా వారు ఏమనుకుంటున్నారంటే, ఇలా చేసినప్పుడు నేను దేవుని యొక్క సన్నిధికి రావచ్చు. నా చేతులు కడుక్కున్నప్పుడు, నా కాళ్ళు కడుక్కున్నప్పుడు, నా యొక్క మొహం కడుక్కున్నప్పుడు, నా చెవులు కడుక్కున్నప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలోకి రావచ్చు అని అనుకుంటున్నారు. సో యేసయ్య ఈ అద్భుతం ద్వారా వారికి నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, ఇదిగో నువ్వు నీ చేతులు కడుక్కోవడం ద్వారా నా సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నీ పాపాలు మాత్రం పోవు. హల్లెలూయా. చేతులు కడుక్కోవడం ద్వారా, మొహాలు కడుక్కోవడం ద్వారా, నీటిలో మునగడం ద్వారా, ఎక్కడో వెళ్ళి
సముద్రాలు కలిసేటువంటి చోట్లోకి వెళ్ళి అక్కడ నీటిలో మునగడం ద్వారా పాపాలు మాత్రం ఏం కావు, పోగు. యూదుల యొక్క ఆచారం ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను కడుక్కుంటాను, ఇక్కడికి వెళ్ళి కడుక్కుంటాను, కాళ్ళు కడుక్కుంటాను, మొహం కడుక్కుంటాను, నా పాపాలు ఏమైపోయాయి, వెళ్ళిపోయాయి. లేదండి, అలా జరగదు. హల్లెలూయా. యేసయ్య మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే నీళ్లు కాదు, పాపాలు పోవాలంటే ఏం కావాలి, యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. ద్రాక్షారసము దేనికి సాదృశ్యంగా ఉంది, యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసయ్య ఏం చేశాడంటే నీటిని ఏం చేశాడు, ద్రాక్షారసంగా మార్చాడు. ఈరోజు మనము మొదటి వారంలో మనం తీసుకునేటువంటి ఆ యొక్క జ్యూస్ ఏంటిది, అది ద్రాక్షారసం. దేనికి సాదృశ్యంగా ఉంది, యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. కనుక దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఎక్సెప్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. మన యేసు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మన పాపాలు ఏమవుతాయి, శుద్ధీకరించబడుతున్నాయి. అందుకే యేసయ్య మిగతా గిన్నెలు వాడలేదు. అక్కడ ఏ గిన్నెలు వాడాడు, రాతి బాణాలే వాడాడు, మట్టి పాత్రలను వాడాడు. హల్లెలూయా. మట్టి పాత్రలు వాడి అందులో ఉన్నటువంటి నీళ్లను ఏం చేశాడు, రసముగా, ద్రాక్షారసముగా, తన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసముగా మార్చాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయం యోహానులో మనం ఏం చూస్తున్నామంటే, బాప్తిజం ఇచ్చి యోహాను యేసుని చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, హీ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. రెండవ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే, ఈ గొర్రె పిల్ల ఏ రీతిగా రక్షిస్తుందంటే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి, తన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు, రక్షించబోతున్నాడు. హల్లెలూయా. రెండవ అధ్యాయములో రాతి బాణాల్లో ఉన్నటువంటి ద్రాక్షారసము యేసు ప్రభుల వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియులారా, ఆయన రక్తములో మనకేమున్నది, సమృద్ధి. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా నూతన నిబంధన, ఆయన రక్తము ద్వారా యేసు యొక్క మరి సన్నిధిలో మనము ప్రవేశించగలము. ఇట్ ఈస్ ద బ్లడ్. ఆ రక్తము ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఆ రక్తము ద్వారా అనేక మంది జీవితాలు దీవించబడుతున్నాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, మోషే, ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మోషే చేసినటువంటి మొదటి అద్భుతం ఏంటో తెలుసా, నీటిని రక్తముగా మార్చాడు. నీటిని రక్తముగా ఎవరు మార్చారు, మోషే. ఆయన దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని ఏసేమనంటే, ఆ కర్రను నీటి మీద కొట్టినప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయింది, రక్తముగా మారిపోయింది. అక్కడ రక్తము దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. కానీ ఇక్కడ యేసయ్య చేసేటువంటి మొదటి అద్భుతం ఏంటంటే, నీటిని దేనిగా మారుస్తున్నాడు, ద్రాక్షారసం. దేనికి సాదృశ్యం, ఇది దీవెనకు సాదృశ్యం. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ బ్లెస్సింగ్, దీవెన. మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే ద్వారా ఏం చూపించాడంటే, ఆ యొక్క పాత నిబంధన, ఆ పాత మరి ఒడంబడిక, ఆ ఓల్డ్ కవెనెంట్, పాత నిబంధన మోషే ద్వారా జరిగింది. కానీ యేసు ప్రభుల ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక నూతన నిబంధనను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. A new covenant is beginning with the blood of Jesus. ఒక నూతన నిబంధన ప్రారంభించబడుతుంది అని తన మొదటి అద్భుతం ద్వారా యేసయ్య మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అమేజింగ్. దేవునామానికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే ప్రియులారా, రాతి బాణములు, ఈ యొక్క వాటర్ పాట్స్. మనం ఏం చేస్తున్నామంటే, ఇందులో బైబిల్ ఏముంటుందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు మరి మట్టి పాత్రలై ఉన్నారు. వీఆర్ అర్థన్ వెసల్స్. అవునండి, మనము మట్టి పాత్రలై ఉన్నాము. ఆ మట్టి పాత్రలలో దేవుడు తన మహిమను నింపుతూ ఉన్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు. ఈ మట్టి పాత్రలైనటువంటి మనము, అది మనలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మహిమను నింపుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా మనం ప్రతిరోజు వాడేటువంటి ఈ నీళ్లు, సర్వసాధారణంగా డైలీ మనం యూజ్ చేసేటువంటి నీళ్లు, కామన్ థింగ్స్ ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్కామన్ థింగ్స్, స్పెషల్ థింగ్స్ గా మారుస్తున్నాడు. హల్లెలూయా. హీస్ టేకింగ్ ద కామన్ అండ్ హీస్ మేకింగ్ ఇట్ uncommon. He is taking the ordinary and he is making it extraordinary. He is taking the tasteless and he is making it tasteful. రుచి లేనటువంటి నీళ్లను ఆయన రుచికరంగా మారుస్తున్నాడు. సాధారణమైనటువంటి నీళ్లను అమూల్యమైనటువంటి ద్రాక్షారసముగా
మారుస్తూ ఉన్నాడు. ఎటువంటి విలువ లేనటువంటి నీళ్లను విలువైనటువంటి ద్రాక్షారసముగా ఆయన మారుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితాన్ని కూడా యేసయ్య మార్చగలడు. హల్లెలూయా. విలువ లేనటువంటి నీ జీవితానికి విలువనివ్వగలడు. నీ పరిస్థితులు ఆయన జోక్యం చేసుకొని నీ జీవితానికి అర్థం తీసుకురాగలడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. మట్టి పాత్రలుగాను ఉన్నావు, కేవలం మట్టి పాత్రలుగాను ఉన్నప్పుడు నీవేం చేయాలంటే యేసయ్యా కనికరించు, యేసయ్య కృప చూపించు అని కోరినప్పుడు నీటిని ఏం చేయగలడు ఆయన ద్రాక్షారసంగా మార్చినట్లుగా నీ జీవితంలో కూడా ఒక నూతన కార్యాన్ని చేసి ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు దయచేయగలడు. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుదాం, లార్డ్ గివ్ మీ అ న్యూ లైఫ్. ఒక నూతన జీవితం నాకు దయచే ప్రభువా, నా జీవితాన్ని మార్చి నూతన పరచు ప్రభువా. ద్రాక్షారసం నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగా ప్రభువా నా జీవితాన్ని కూడా మార్చు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు సాధారణమైనటువంటి నీ జీవితాన్ని అసాధారణంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఎవరితో చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ? పరిచారకులు, సేవకులతో అంటున్నాడు. సేవకులతో ఏమన్నాడంటే వాటిని నింపండి అని అన్నప్పుడు వారు ఏం చేశారంట? అంచుల వరకు నింపేశారు. ది ఎడ్జ్. ఇంకొంచెం వేస్తే ఏమైపోద్ది? పొంగి బయటికి వచ్చేస్తుంది. అంచుల వరకు నింపడం. గమనించండి, ఈ రాతి బాణాలు వారు అవి ఇట్ యూస్ టు బి 180 gallons, 180 gallons, 20 or 30 gallons ఈచ్. ఒకటి 30 gallons అనుకోండి. 6 × 30 ఎంత? 180 gallons. 1 gallon అనేది 4 లీటర్లు. ఇప్పుడు లెక్క చేయండి. లెక్కల్లో ఎవరు ఫాస్ట్గా ఉన్నారు? అబ్బా, చారి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు చూసారా? 720 లీటర్స్. ఎంత ద్రాక్షారసం దేవుడు చేశాడు? 720 లీటర్ల ద్రాక్షారసం అక్కడ ఏర్పడింది. అంటే ఈ యొక్క బబుల్స్ ఉన్నాయి చూడండి, మన ఒక బబుల్ 20 లీటర్స్ అంటే ఎన్ని బబుల్స్ చేసి ఉంటాడు? 35 బబుల్స్, 35 బబుల్స్ ఆఫ్ ద్రాక్షారసం. అంటే అంత ద్రాక్షారసం యేసయ్య అక్కడ తయారు చేశాడు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఈ సేవకుల్లో కూడా గొప్ప విషయం ఏంటంటే వీళ్ళందరూ మోసుకుంటూ వచ్చారు దాన్ని. ఒకళ్ళు కూడా ఏమైనా అన్నారా? ఏమనలేదు. ఆయన చెప్పాడు నీళ్ళు తీసుకురా అంటే గొనుక్కుంటూ సనుక్కుంటూ రాలేదు వాళ్ళు. ఏముందిలే ఆయన నీళ్ళు తీసుకురామంటున్నాడు. నీళ్ళు ఎందుకు ఈయన కావాలి ఇప్పుడు? ఆల్రెడీ మనం కడుక్కున్నాం కదా, చేతులు గడిగి వస్తున్నాం, అందరు కూర్చున్నారు. ఎందుకు మళ్ళీ నీళ్ళు నింపడం అనేది ఈజీ కాదు. నీళ్లు నింపడం చాలా కష్టం. అందులో కూడా అది 720 లీటర్లు నీళ్లు వీళ్ళు నింపాలి. కానీ వీళ్ళు సేవకులు ఏం చేశారంటే మౌనంగా నమ్మకంగా 720 లీటర్లు తీసుకొచ్చి ఆ 6 రాతి బాణాలను ఏం చేశారు? అంచుల వరకు నింపేశారు. సగం పెట్టలేదు అందులో. చాలా వేసయ్యా, ఇంత చాలు, ఇంత ద్రాక్షారసం చాలయ్యా అని చెప్పలేదు వాళ్ళు. మొత్తం నింపారు దాన్ని. దే ఫిల్డ్ ఇట్ టిల్ ద ఎడ్జెస్. అంచుల వరకు వారు నింపినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే చాలు, నింపారు కదా, అందులో ఒక గ్లాసు లేక ఒక జగ్గు ముంచుకొని తీసుకెళ్ళండి, ఆ యొక్క విందు అధిపతికి ప్రధానికి తీసుకెళ్ళి ఇవ్వండి అంటే వీళ్ళు చేశారు, నింపి ఆ ద్రాక్షరసాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అద్భుతం ఎక్కడ జరిగింది? నీళ్లు నింపినప్పుడు జరిగిందా? వీళ్ళు నీళ్లు తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు జరిగిందా? చెప్పండి. ఇప్పుడు జగ్గును ముంచి లేపేటప్పుడు కూడా జరగలేదేమో అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఎప్పుడైతే జగ్గులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లను నడుచుకుంటూ విశ్వాసంతో వారు ముందుకెళ్లారో అప్పుడు ఏం జరిగింది? అద్భుతం. హల్లెలూయా. ద మిరకల్ హ్యాపెండ్ వెన్ దే డిప్డ్ ద వాటర్. నీళ్ళని తీసుకెళ్తున్నారు. యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి. పట్టుకెళ్ళి వెళ్తున్నారు. నీళ్ళమైపోయింది, ద్రాక్షారసంగా మారింది. హల్లెలూయా. ప్రియులారా, ద మిరకల్ హ్యాపెన్స్. నీ జీవితంలో కూడా అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే యేసయ్య మాట్లాడిన తర్వాత కాదు, యేసయ్యతో మాట్లాడినప్పుడు జరగదు. అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు యేసయ్య మాటలు విశ్వసించి నడుస్తావో అప్పుడు అద్భుతం జరుగుతుంది.
హల్లెలూయా. ద మిరకల్ హ్యాపెన్స్ వెన్ యూ వాక్ ఇన్ ఫెయిత్. నువ్వు విశ్వాసంతో నీవు ఆ యొక్క నీటిలో వాళ్ళు ముంచుకొని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసంతో నడిచినట్లుగా నువ్వు కూడా ప్రియులారా విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా. ఓన్లీ దెన్ దెర్ ఇస్ మిరకల్. ఎందుకంటే అద్భుతం లేకుండా, విశ్వాసం లేకుండా దేవుడు ఏమి కూడా చేయడు. వాక్ ఇన్ ఫెయిత్. అందుకే ఈ కొంటి వారిని ఏం చేసేవాడు యేసయ్య? నీ పరుపెత్తుకుని నడుమని చెప్పేవాడు. వాళ్ళు ఏం చేయాలి? లేచి వాళ్ళ పరుపెత్తుకుంటూ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అద్భుతం జరిగేది. హల్లెలూయా. సో ద మిరకల్ ఈజ్ ఇన్ ఫెయిత్. అద్భుతం అనేది జరిగేది ఎప్పుడంటే వెన్ యూ వాక్ ఇన్ ఫెయిత్. నువ్వు విశ్వాసంతో నడిచినప్పుడు, ఆయన మాటకు లోబడి యేసయ్య అన్నాడు చాలు అని కూర్చోకుండా, యేసయ్య అన్నాడు కాబట్టి నేను లోబడాలి అని చెప్పి నువ్వు లోబడి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు విశ్వాసంతో మనం నడుద్దాం. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్. సేవకులు చూడండి, అంత మంచివారు వాళ్ళు, నిజంగా దేవుని యొక్క సేవకులు వాళ్ళు. యేసయ్య యొక్క సేవకులు కూడా అలాగే ఉండాలి. ఎలాగంటే మనస్ఫూర్తిగా ఆయనకు సేవ మీరు చెయ్యాలి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్, నువ్వు యేసయ్య సేవకుడైతే, యేసయ్య నిన్ను పిలిచినట్లయితే, యేసయ్య నీకు పరిచర్యను అప్పగించినట్లయితే, యేసయ్య నీకు పనిని అప్పగించినట్లయితే నువ్వు ఎలా చెయ్యాలి? మనస్ఫూర్తిగా. హల్లెలూయా. నాట్ హాఫ్ హార్టెడ్ కదా. మనస్ఫూర్తిగా సేవ చెయ్యి. మనస్ఫూర్తిగా దేవుని కోసం చెయ్యి. నా కోసం కాదు, ఎవరి కోసం కాదు. మనస్ఫూర్తిగా యేసయ్య నన్ను గమనిస్తున్నాడు కనుక నేను మనస్ఫూర్తిగా నేను సేవిస్తాను. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నేను దేవుని ఆరాధిస్తాను. మనస్ఫూర్తిగా నేను నా పని, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తాను అని సేవకులు వారు మరి ఎటువంటి గొనుక్కోకుండా సనుక్కోకుండా యేసయ్య చెప్పినటువంటి పనిని వారు చేశారు. ప్రియులారా, మీ జీవితంలో కూడా ఒబే గాడ్ కంప్లీట్లీ, పరిపూర్ణంగా దేవునికి నువ్వేం చెయ్యాలి? లోబడాలి. ఒబే హిమ్ కంప్లీట్లీ. ప్రియులారా, దేవునికి పరిపూర్ణంగా నువ్వు లోబడినప్పుడు దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి ఈ యొక్క చక్కటి మరి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే యేసయ్య మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. అది ఎలా జరుగుతుందంటే రెండు విషయాలు. మరి ఏం చేసింది? ఆ సమస్యను ఏం చేసింది? తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టింది? యేసయ్య చేతుల్లో. హల్లెలూయా. సో దాని సాదృశ్యం ఏంటి? మీరు ప్రార్థన ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి దాన్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాలి? యేసయ్య చేతిలో. రెండవది జరిగే విషయం ఏంటి? యేసయ్య మాట్లాడతాడు. హల్లెలూయా. జీసస్ స్పీక్స్. యేసయ్య మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. చాలా మందికి గ్రహింపు లేదు. వారేమనుకుంటారంటే యేసయ్య పైనుండి నా కుమారుడా అని అంటాడు అనుకుంటారు. లేదా బయట నుండి దేవదూత వచ్చి ఎగురుకుంటూ వచ్చి నా కుమారుడా ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నావు, నీకు జవాబు ఇదే. అలా జరగదమ్మా, జరగనే జరగదు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ప్రేరేపణ. అందరూ చెప్పండి గట్టిగా, ప్రేరేపణ. ఇన్స్పిరేషన్. హీ విల్ ఇన్స్పైర్ యూ. ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ పని, ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ మార్గం ఉందని దేవుడు ఏం చేస్తాడంటే నీ మనస్సులో ఇన్స్పిరేషన్ వస్తుంది. హల్లెలూయా. ఇలా నేను చెయ్యాలి, ఆ యొక్క ఫీలింగ్ నీకు వస్తుంది, ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆ తలంపు దేవుడు నీకు ఇస్తాడు. గో దిస్ వే, ఇలా మనం చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఆ ప్రేరేపణకు నువ్వు లోబడి నువ్వు నడిచినప్పుడు నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా మంది చెప్పడానికి. ఈరోజు మీరు బలైపోయారు, మిమ్మల్ని వదిలేది లేదు, ఇంకా టైం ఉంది. డోంట్ వరీ. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి. సో ఈ సేవకులు ఏం చేశారు? తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? అది 8వ వచనం చదవండి సంగీత. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక. విందు ప్రధానికి తెలియదు. ఎవరికి తెలియదు? విందు ప్రధానికి. అద్భుతం ఎవరు చేశారు ఇక్కడ?
యేసయ్య చేశాడు. ఆ అద్భుతం యేసయ్యే చేశాడని ఎవరికి తెలుసు? పరిచారకులకు తెలుసు. రెండవది మరియకు తెలుసు. మూడవది శిష్యులకు తెలుసు. వీళ్ళు ముగ్గురికే తెలుసు. మిగతా వారికి ఏం తెలియదు, ఎవరు అద్భుతం చేశారో తెలియదు, గ్రహింపు లేదు వాళ్ళకి. ఆయన తీసుకొచ్చి ఆ యొక్క ద్రాక్షరసం తీసుకొచ్చి ఆ యొక్క విందు ప్రధానికి ఇచ్చినప్పుడు ఆయన తాగుతున్నాడు. తాగి అరే ఎంత రుచిగా ఉందేంటి, ఎంత శ్రేష్టంగా ఉందేంటి, ఎంత టేస్ట్గా ఉందేంటి, ఎవరు చేశారు ఇది? ఇటు బాబు ఫస్ట్ మంచిది నువ్వు పెట్టాలి కానీ నువ్వు లాస్ట్లో మంచి తీసుకొస్తావేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసయ్య యొక్క అద్భుతాన్ని గ్రహించినటువంటి వారు ముగ్గురే ఉన్నారు. ఎంతమంది? గట్టి చెప్పండి. ముగ్గురు. మరియా, రెండవది పరిచారకులు, ఆ సేవకులు ఎవరైతే నీటిని ఆ యొక్క రాతి బాణాలు నింపారో వారు, మూడవది ఎవరు? శిష్యులు. వీరు ముగ్గురు యేసయ్యతో కనెక్ట్ అయి ఉన్నారు. వీరు ముగ్గురు ఏమై ఉన్నారు? యేసయ్యను తెలుసుకున్నారు, యేసయ్యతో మాట్లాడారు, యేసయ్య వారితో సంభాషణ చేశాడు, యేసయ్య వారి మొరను విన్నాడు, యేసయ్యను ఆజ్ఞాపించారు, యేసయ్యను వెంబడించేటువంటి వారు వీరు. హల్లెలూయా. సో అద్భుతం ఎవరు జరుగుతుందండి? ఎవరు గ్రహిస్తారంటే ఎవరైతే ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటారో. హల్లెలూయా. దోస్ హూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్, యేసయ్యతో సత్సంబంధం కలిగినటువంటి వారు అద్భుతాన్ని గ్రహించగలరు. యేసయ్యతో సత్సంబంధం కలిగినటువంటి వారు అద్భుతాన్ని చూడగలరు. యేసయ్యతో సత్సంబంధం కలిగినటువంటి వారు ఆయన మంచితనాన్ని రుచి చూడగలరు. హల్లెలూయా. Praise the Lord. You can experience the goodness of God if you have a relationship with God. దేవునితో నీకు సత్సంబంధం ఉన్నట్లయితే ఆయన మంచితనాన్ని నువ్వు ఏం చేయగలవు? రుచి చూడగలవు. హల్లెలూయా. యేసయ్యతో మాట్లాడినప్పుడు, యేసయ్యతో నువ్వు మాట్లాడి నీ యొక్క ప్రార్థన నువ్వు తెలియపరిచినప్పుడు ఆయన జవాబు కూడా నువ్వు చూడగలవు. యేసయ్యను నువ్వు వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడగలవు. ప్రియులారా, ఓన్లీ విత్ రిలేషన్షిప్, సత్సంబంధం ఉన్నటువంటి వారు మాత్రమే ఆయన కార్యాలు చూడగలరు, రుచి చూడగలరు. హల్లెలూయా. మిగతా వారు ఎంజాయ్ చేస్తారేమో కానీ వారికి గ్రహింపు లేదు. దే డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గ్రహింపు వారికి లేదు. ఎవరు చేస్తారో వారికి తెలియదు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది గిఫ్ట్ని ఎంజాయ్ చేస్తారు కానీ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో గ్రహింపు లేదు. హల్లెలూయా. చాలామంది ఇదిగో ఈ లోకం, దేవుడు మనకు సృష్టినిచ్చాడు, వాతావరణాన్ని ఇచ్చాడు, చక్కటి సమయాన్ని ఇచ్చాడు, చక్కటి మరి ఆహారం మనకి ఇస్తూ ఉన్నాడు, వేసుకోవడానికి మంచి వస్త్రాలు దేవుడు ఇస్తున్నాడు, జేబుల్లో డబ్బు దేవుడు ఇస్తున్నాడు, మనకు వాహనం ఇచ్చాడు, దేవుడు ఇల్లునిచ్చాడు. ఇవన్నీ కూడా అనేక మంది చూసి ఆస్వాదించి అనుభవిస్తున్నారు కానీ ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క గ్రహింపు వారికి లేదు కదా. ఈ యొక్క విందు ప్రధానికి తాగుతున్నాడు ద్రాక్షారసాన్ని, చక్కగా బాగుందంటున్నాడు, కానీ ఎవరిచ్చారు ఆయనకి తెలియదు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నువ్వు యేసయ్య ఇచ్చేటువంటి మరి బహుమతులను, యేసయ్య ఇచ్చేటువంటి మరి గిఫ్ట్స్ని, యేసయ్య ఇచ్చేటువంటి మరి బహుమానమును, ఆయన ఇచ్చేటువంటి వరాలను నువ్వు అనుభవిస్తున్నావు, ఆనందిస్తున్నావు, ఇది నాదే అనుకుంటున్నావు. కాదు, ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుండి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ గాడ్. ప్రతిదీ కూడా ఒక్క క్షణము నువ్వు ఈ లోకంలో నువ్వు ఆయన కృప లేకుండా, ఆయన చిత్తము లేకుండా నువ్వు లేవు. ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ గాడ్. చూడండి అమ్మా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై. ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగునటువంటి ఆ తండ్రి దగ్గర నుండి ప్రతి మంచి ఈవి కూడా ఆయన ఇస్తున్నాడు. వీడు మంచోడు కాబట్టి నీకు మంచి ఈవినిస్తాను, వీడు చెడ్డోడు కాబట్టి వీడికి నేను ఇవ్వను అని అనట్లేదు దేవుడు. గాడ్ ట్రీట్స్ ఎవ్రీబడి ద సేమ్. బైబిల్ ఏముంటుందంటే నీతిమంతుల మీద, దుష్టుల మీద అందరికీ సమానంగా వర్షాన్ని పంపించేవాడు, అందరిని సమానంగా చూసేటువంటి వాడు. ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క లైఫ్ని ఆయన చేంజ్ చేయట్లేదు. హీ ట్రీట్స్ ఎవ్రీబడి ఈక్వల్లీ. హల్లెలూయా.
అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. మంచి ఈవులు అందరికీ ఆయనే ఇస్తున్నాడు. సమస్త మంచి ఈవులు ఆయన ద్వారానే వస్తున్నాయి, కానీ ఆయన ఎవరో వారు గ్రహించలేకపోతున్నారు. యోహాను భక్తుడు చక్కగా ఆ మాటలు అంటున్నారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. లేదు, యోహాను 1వ అధ్యాయం 10వ ఆయన వచనం. లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకో. ఎంత సాడ్, ఎంత విచారము కదా. లోకము ఆయనను తెలుసుకోలేదు. 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయుల దగ్గరికి ఆయన వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. స్వకీయులు కూడా ఏం చేయలేదంట కదా. ఎంత బాధాకరం. మీ సొంత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని అంగీకరించకపోతే అన్నిటికంటే ఎక్కువ బాధ మీకు కలుగుతుంది కదా. సో ద మోస్ట్ పీపుల్ హూ హర్ట్ అస్ ఆర్ ద వన్ వీ లవ్. ఎవరైనా మనం ప్రేమించినటువంటి వారు గాయపరిచినట్లయితే ఎక్కువ గాయం మనకు అనిపిస్తుంది. హల్లెలూయా కదా. సో వేరే వాళ్ళు ఏమన్నా సరే మనం ఎక్కువ పట్టించుకోం, కానీ మన సొంత వారు అన్నప్పుడు మనకేముంటుంది, కొంచెం దెబ్బ, కొంచెం గాయం, మనస్సు గాయపరచబడతాయి. సో యేసయ్య లోకానికి వచ్చినప్పుడు తన సొంత వారు ఏం చేశారంట, ఆయన ఎవరై ఉన్నారో గ్రహించలేదు. ద్రాక్ష రసాన్ని ఆనందిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి వచ్చిన వారికి గ్రహింపు లేదు. హల్లెలూయా. ప్రియులారా, డు యు నో దట్ జీసస్ ఈస్ ద వన్ హూ సస్టైనింగ్ యూ. మిమ్మల్ని నిలబెట్టేటువంటి వాడు యేసయ్యే. నీ జీవితంలో ప్రాణాన్ని ఉన్నది అది యేసయ్య ద్వారానే. హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగా కలిగింది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాటలో స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుందండి. కొలస్సీలకు రాసిన పత్రిక, హి మేడ్ ఎవ్రీథింగ్, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజించబడెను. ఇంకా సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ జీసస్. సమస్తము ఆయన ద్వారా సృజించబడెను. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హీ ఇస్ ద ఆల్ఫా, ద ఒమేగా. ఆల్ఫయు ఒమేగయు ఆయనే ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మరి బైబిల్ అంటుంది కదా, ద ఆక్స్ నోస్ ఇట్స్ మేకర్. ఎద్దుకు యజమాని ఎవరో తెలుసు, గాడిదకి యజమాని ఎవరో తెలుసు, కానీ నా ప్రజలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. హల్లెలూయా. మై పీపుల్ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ మీ. నా ప్రజలు నన్ను గుర్తుపట్టట్లేదు, నా ప్రజలు నా దగ్గరికి రావట్లేదు అని దేవుడు విచారపడుతున్నాడు. పిల్లారా, నా ప్రశ్న ఏంటంటే, హ్యావ్ యూ కమ్ టు జీసస్? డూ యూ నో హూ జీసస్ ఇస్? యేసయ్య ఎవరో నీకు తెలుసా? ఆయన ఏ కార్యాలు చేయగలడో నీకు తెలుసా? ఆయన ఎలా జీవితాలు మార్చగలడో నీకు తెలుసా? ఎలా ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వగలడో నీకు తెలుసా? తెలియకపోతే ఈరోజు ఆయన తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. 2వ అధ్యాయం చివరిగా చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనములో ఏముందంటే, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దీని అర్థం ఏంటంటే, యూ హ్యావ్ కెప్ట్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఏంటంటే, యూ హ్యావ్ కెప్ట్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. శ్రేష్టమైనటువంటిది చివరిగా పెట్టావు నువ్వు. హల్లెలూయా. యూ హ్యావ్ రిజర్వ్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. యేసయ్య కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, దేవుడి యొక్క కార్యం ఎప్పుడు కూడా ఎలా ఉందంటే, ద బెస్ట్ అనేది ఫస్ట్ ఉండదు, ద బెస్ట్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది ఎండ్. హల్లెలూయా. శ్రేష్టమైనది చివరిగా ఉంది. మొదటిగా మనకు మరి ఫస్ట్ కవెనెంట్, మొదటి మరి ఒప్పందం, నిబంధన, మొదటి నిబంధన తర్వాత రెండవ నిబంధన, యేసుక్రీస్తులో రెండవ నిబంధన. సో ద బెస్ట్ ఇస్ ఆల్వేస్ ఎట్ ద లాస్ట్. శ్రేష్టమైనది ఎప్పుడుంది? చివరిగా ఉంది. హల్లెలూయా.
యేసు ప్రభుల వారి యొక్క అద్భుతాలు కూడా మొట్టమొదటిగా వివాహం ద్వారా ప్రారంభించబడింది, చివరిగా కూడా వివాహములోనే అది ముగించబోతుంది. ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనం చూసుకున్నాము. రెవల్యూషన్ చాప్టర్ 19 వీఆర్ సీయింగ్ అనదర్ వెడ్డింగ్ దేర్. మరొక వివాహం మనకు కనబడతా ఉంది. ఈ వివాహము కానాలో కాదు, ఈ వివాహము మరి ఎక్కడ కాదు, ఇశ్రాయేల్లో కాదు. ఈ వివాహం ఎక్కడ జరుగుతుందంటే పరలోకములో జరుగుతా ఉంది. హల్లెలూయా. ఆ పరలోకములో వివాహములో యేసయ్యే పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ప్రేమించి ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 19వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఎవరి వివాహం వచ్చింది? టైము గొర్రెపిల్ల యొక్క వివాహం యొక్క సమయము వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య అనేటువంటి సంఘము తన్ను తాను ఏం చేసుకుంది? సిద్ధపరచుకుంది. హల్లెలూయా. ప్రియులారా, ఒక బ్రైడ్ ఏం చెయ్యాలి? వివాహం కోసం షీ హ్యాస్ టు బి రెడీ, సిద్ధపడాలి. ఎన్నో నెలలుగా ఏం చేస్తుంది? సిద్ధపడుతుంది. ఎన్నో నెలలుగా తను తాను సిద్ధపరచుకొని వివాహం కొరకు ఎదురు చూస్తుంది. అదే రీతిగా పెళ్లి కుమారుడు కూడా సిద్ధపడతాడు. అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. పిల్లారా, మన దేవుడు అయినటువంటి యేసయ్య పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనలను తన దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు. ఒక గొప్ప విందు జరగబోతూ ఉంది. పెళ్లి కుమారుడితో పాటు నువ్వు నేను కూడా ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ కాల్డ్ మ్యారేజ్. వివాహం అనేది అక్కడ జరుగుతూ ఉంది. పిల్లారా చూడండి, వివాహం అనేది ఆది కాండములో కూడా మనకు కనబడతా ఉంది. ఆదాము అవ్వల్ని దేవుడు ఏం చేశాడు? వివాహము ద్వారా జతపరిచాడు. He brought them together. వారిద్దరిని జతపరిచి వివాహము చేసి వారిని భార్య భర్తగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. చివరిగా కూడా మనకేం కాదు, ప్రకటన గ్రంథంలో కూడా ఈ వివాహము యేసుక్రీస్తు సంఘము వారు ఏకమైతూ ఉన్నారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మన యొక్క గమ్యం ఏంటంటే అవర్ కంప్లీట్ గోల్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు బి వన్ విత్ జీసస్. యేసయ్యతో మనము ఏకమవబోతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక మన సమస్యల వైపు మనం చూడకూడదు. హల్లెలూయా. మన పరిస్థితుల వైపు చూడకండి. మీ సమస్యలను ముందు పెట్టుకుని నడవకండి. యేసయ్యను చూసుకుంటూ నడవండి. పెళ్లి కుమారుడిని చూసుకుంటూ నడవండి. వివాహాన్ని ముందు పెట్టుకొని నడవండి. ఇదిగో యేసయ్యతో నేను ఏకమైపోతూ ఉన్నాను, యేసయ్యతో పాటు నేను సహవాసం చేయబోతూ ఉన్నాను, యేసయ్యతో పాటు నేను పరలోకములో ఆయనతో పాటు నివసించబోతూ ఉన్నాను. ఆయన ఉన్నాడు. నా సమస్య కాదు, నా యొక్క పరిస్థితి కాదు, నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కాదు. నా యేసయ్య నా పెళ్లి కుమారుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నా కోసం వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆయన మనకు చూపించినటువంటి విషయం ఏంటంటే మనలను తన రక్తము ద్వారా కడుగుతాడు ఆయన. హల్లెలూయా. నీటితో కడగడం కాదు, తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య రక్తము ద్వారా మనం కడగబడాలి. వీ హ్యావ్ టు బి వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి పాపాన్ని తుడిచివేసి పరిశుద్ధులుగా చేసి వివాహము కొరకు సిద్ధపరిచేటువంటి యేసయ్య నిన్ను నన్ను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? యేసయ్యని కలవడానికి సిద్ధంగా ఉన్నారా? వివాహములో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదైతే ఈరోజే సిద్ధపడండి. యేసయ్య తన మహిమను కనపరచాలని ఆశపడుతున్నాడు. 2వ అధ్యాయం చివరి వచనంలో ఈ మొదటి అద్భుతం ద్వారా యేసయ్య తన మహిమను కనపరిచాడు. హీ షోడ్ హిస్ గ్లోరీ. 11వ వచనములో ఆయన తన యొక్క శిష్యులకు ఆయన విశ్వసించారు. ఎందుకంటే ఆయన తన మహిమను బయలుపరిచాడు. హీ వాంట్స్ టు షో హిస్ గ్లోరీ. తన మహిమను నీలో బయలుపరచాలని ఆశపడుతున్నాడు. తన యొక్క ఆశ్చర్యకార్యాలను జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు యేసయ్య దగ్గరికి వస్తారా? మరియా వలె వస్తారా? యేసయ్య దగ్గరికి ప్రతి విషయాన్ని తీసుకొస్తారా? సేవకుల వలె మీరు లోబడతారా? సేవకుల వలె లోబడి మీరు విశ్వాసంతో నడుస్తారా? యేసయ్య మాటను వింటారా? లేనట్లయితే ప్రియులారా, ఈరోజే తీర్మానం తీసుకోండి. టేక్ అ డిసిషన్ టుడే దట్ ఐ విల్ ఒబే మై జీసస్. నా యేసయ్యకి నేను లోబడతాను. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు, నాకు ఈ యొక్క పనిని అప్పగించాడు.
ఈ లోకంలో నేను ఆయన కోసం జీవించాలి. హల్లెలూయా. ఆ ద్రాక్ష రసాన్ని నేను అనేక మందికి ఏం చేయాలి? అందించాలి. ఆయన మంచితనాన్ని అనేక మందికి నేను అందించాలి. ఆయన జీవాన్ని అనేక మందికి నేను అందించాలి. హల్లెలూయా. ఆ పని నువ్వు చేస్తారా? ఆ పనిని చేస్తారా? యేసయ్య గురించి నువ్వు చెప్తారా? యేసయ్య మహిమను మీరు ప్రకటిస్తారా? ఆ చక్కటి మరి శ్రేష్టమైనటువంటి పనిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం ఆయన కొరకు మనం సిద్ధపడదాం. యేసయ్య వైపు మనం చూద్దాం, మన సమస్యల వైపు కాదు. ప్రతి సమస్యను కూడా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ద బెస్ట్ ఇస్ కమింగ్. శ్రేష్టమైనది ఏమైతుంది? రానై ఉన్నది. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వసించు. హి హస్ ప్రిపేర్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నీ కోసం గొప్ప విషయాలు ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అనుకున్న దానికంటే, ఊహించే దానికంటే అత్యధికముగా ఆయన ఏం చేయగలడు? చేయగలడు. హల్లెలూయా. ఆశీర్వించగలడు, జీవితాలు మార్చగలడు, నూతన జీవితాలు ఇవ్వగలడు. ఆ యేసయ్య నీ జీవితాన్ని ముట్టి ఆశీర్వదించి నిన్ను బలపరిచి ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనము యేసయ్యకు లోబడదాం. మరియా వలె మనం యేసయ్య దగ్గరికి వద్దాం. సేవకుల వలె మనం లోబడి ఆయన చెప్పిన ప్రతి పనిని మనం చేద్దాం. ఆయనకు లోబడి మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. లెట్స్ ప్రే టుగెదర్. పరిశుద్ధుడా, స్తోత్రం. యేసయ్య మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. తండ్రి దేవా, నీవే యోగ్యుడవు, నీవే అర్హుడవు, నీవే తండ్రి సమర్థుడవు, శక్తిమంతుడవు. తండ్రి నూతన కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. సర్వసాధారణమైనటువంటి నీటిని ద్రాక్షారసముగా మార్చావు తండ్రి. సర్వసాధారణమైనటువంటి మా జీవితాలలో నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. నీ మహిమను మాలో ఉంచుతున్నావు. నీకు స్తోత్రాలు. మహిమ గల పాత్రలుగా మమ్మల్ని మారుస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, అనేక మార్లు సమస్యల వైపే చూసుకుంటూ మేము వెళ్తున్నాం, పరిస్థితుల వైపు చూసుకుంటూ వెళ్తున్నాం తండ్రి. కానీ యేసయ్య వైపు మేము చూడట్లేదు ప్రభు. ఇదిగో ఈ సమస్య ఎలా వెళ్తుంది, ఇదిగో ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని మేము తండ్రి మేము చూసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇదిగో యేసయ్య ఆ సమస్యను మార్చగలడు. యేసయ్య పరిస్థితులను మార్చగలడు. యేసయ్య ఒక విషయాన్ని ఒక పదార్థాన్ని మరొక పదార్థంగా మార్చినట్లుగా ఆయన మన జీవితాలను ఒక విషయం నుండి మరొక విషయంలోకి దేవుడు మార్చగలడు. కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయగలడు, పరిపూర్ణంగా మార్చగలడు. ఆ పరిపూర్ణంగా మార్చేటువంటి యేసయ్యకు మన జీవితాలు సమర్పిద్దాం. ఆయన అద్భుత కార్యాలు చేయటువంటి దేవుడై ఉన్నాడు. ద బెస్ట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. నా కుమారుడా, శ్రేష్టమైనటువంటి మరి ఈవులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క జీవితం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు లోబడి నడిచినట్లయితే శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు నడవగలవు. శ్రేష్టమైనటువంటి తన యొక్క ఆత్మ కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఆయనకు లోబడి నడుచుకో, ఆయనకు లోబడి జీవించు. ప్రభువా, నీకు స్తోత్రం. మీ నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడేందుకు వందనాలయ్యా. అనేక మార్లు ప్రభు మీకు దూరంగా జీవిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకు దగ్గరగా జీవించి నీ మాటకు లోబడి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.